ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఈ యొక్క వాగ్దానం ప్రతి కుటుంబానికి ఇష్టమే కదండి. నిజమే కదండి. మీరు మీతో పాటు మీ కుటుంబం కలిసి యేసయ్యని ఆరాధించినప్పుడు, యేసయ్యకి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య యొక్క ప్రసన్నత మీరు అనుభవించగలరండి. అలాగే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళ మధ్యన యేసయ్య ఉంటానని సెలవిచ్చినారు. అంటే మీ మధ్యన యేసయ్య ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మీ కుటుంబంతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి, వాక్యంలో నడుచుకోండి. యేసయ్య యొక్క వాక్యము మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. మీ పిల్లలకి అదే నేర్పించండి. మీరు ఎంతైతే యేసయ్య యొక్క మాటలు నేర్పిస్తున్నారో వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్తారు. ఎందుకంటే యేసయ్య మాటలు చదివిన వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు కదండి. యేసయ్యతో రిలేషన్ పెంచుకున్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే కదండి. సో మీ బిడ్డలకి ఫస్ట్ దేవుని వాక్యాన్ని నేర్పించండి. అలాగే మీరు కూడా ఏ పని చేస్తున్న దేవుని వాక్యాన్ని చదివి అప్పుడు ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ఎవ్రీ ఫ్యామిలీ బ్లెస్సెడ్ ఫ్యామిలీ అవ్వాలంటే యేసయ్యతో నడుచుకోవాలి. అలాగే మీరు మీ కుటుంబం కలిసి యేసయ్యని సేవించండి. యేసయ్య ప్రెజెన్స్ వల్ల, యేసయ్య చేసే కార్యాల వల్ల మీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి. అలాగే మీ కుటుంబం అనేక కుటుంబాలకి ఒక మాదిరికరంగా ఉండాలి. ఈ కుటుంబాన్ని చూసిన వెంటనే అయ్యో అనుకోకూడదు, ఆహా అనుకోవాలి. అనుకుని ఈ కుటుంబం దేవునితో రిలేషన్ పెంచుకోవడం వల్లే ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత ఐక్యంగా ఉన్నారు అని అనుకోవాలి. మీ కుటుంబం అనేక కుటుంబాలకి బ్లెస్సెడ్ ఫ్యామిలీగా ఉండాలి. అదే జరగాలి అంటే మీరు మీ ఇంటి వారు యెహోవాను సేవించాలి. సో కుటుంబ ప్రార్థన మర్చిపోవద్దు. ఒకవేళ కుటుంబ సభ్యులు మీకు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యు సో మచ్. ఆమేన్.